నమస్తే. భక్తితో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటాను. మరి మీరేమంటారు? ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా అవును కదా అనిపిస్తుంది. భక్తి అంటే కేవలం గుడికెళ్ళి రావడం ఒక్కటే కాదు. మనం నమ్మిన దైవం ఎప్పుడూ మనతోనే ఉన్నాడని, మనతో మాట్లాడుతున్నాడని, మనల్ని చూస్తున్నాడని, మనల్ని మంచి దారిలో నడిపిస్తున్నాడని ఎప్పుడైతే నమ్మగలుగుతామో ఖచ్చితంగా మనం కూడా మంచే చూస్తాం, మంచే చేస్తాం, మంచే మాట్లాడతాం, మంచిగానే ఆలోచిస్తాం. అవునా? మనందరివి బిజీ లైఫ్‌లే. కరెక్టే. కానీ ఫోన్ చూడకుండా ఆపగలుగుతున్నామా? సో, నేను చెప్పేదేంటంటే, ఉదయాన్నే నిద్ర లేచి ఒక్క 10 నిమిషాలు దేవుడి దగ్గర దీపం పెట్టి, స్వామికి థ్యాంక్ యూ అని చెప్పుకోండి. మనసు ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉంటుందో. పిల్లలు కూడా ఈ వాతావరణాన్ని చాలా ఇష్టపడతారు. భక్తితో కూడిన విద్య మంచి నడవడికను అలవాటు చేస్తుంది. భక్తి మార్గంలో పెరిగే పిల్లలకి, మిగతా పిల్లలకి చాలా తేడా ఉంటుంది. భక్తి పిల్లల్లో పాజిటివ్ థింకింగ్‌ని అలవాటు చేస్తుంది. ఓవర్ ఎక్సైట్‌మెంట్ అవ్వకుండా కాపాడుతుంది. సో, నేను చెప్పేది నిజమే కదా! భక్తితో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. జై భగవద్గీత, జై భారత్. సర్వే జన సుఖినో భవంతు.